ఆ రహదారిలో ప్రయాణం అంటేనే జనం వణికిపోతున్నారు. అక్కడ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. మూల మలుపుల వద్ద భయంగా వాహనాన్ని నడపాలి. చాలదన్నట్లు ప్రతి 100 మీటర్లకు ఒక భారీ గుంతతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగించాలి. కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి 563 దుస్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్. పేరుకే అదో జాతీయ రహదారి. గ్రామీణ రోడ్ల కంటే అధ్వానంగా ఉంటుంది. ఇరుకైన మార్గంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. దానితో ఆ మార్గంలో ప్రయాణించాలంటే జనానికి నరకం కనిపిస్తుంది. ఆ జాతీయ రహదారి 563ను 4 లైన్ల హైవేగా మార్చాలని దశాబ్దంగా స్థానికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడే ఇప్పుడు కంకర్ టిప్పర్ వెళ్లి ప్రయాణికుల బస్సును ఢీకొట్టడంతో 2 డ్రైవర్లతో సహా 19 మంది చనిపోయారు. ఏడేళ్ల క్రితమే ఈ రహదారికి కేంద్ర ప్రభుత్వం 2227 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. అధికారుల నిర్లక్ష్యంతో ఆ పని జరగడం లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని కేంద్రం అంటోంది. నిన్నటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లి జాతీయ రహదారిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. రద్దీ పెరిగి బంపర్ టు బంపర్ వాహనాలు వెళ్తున్నప్పటికీ గుంతలు పూడ్చి రహదారిని విస్తరించేందుకు ప్రభుత్వాలు సుముఖంగా లేవు. ఈ నేషనల్ హైవే రోడ్డు చూసినప్పుడు గుంతలమయంగా ఎట్లుందో మనం చూస్తున్నాం. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా కూడా ఆడ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అని చెప్పేసి శాంక్షన్ ఇచ్చింది, కానీ ఇప్పటివరకు దాని టెండర్లు పూర్తి చేయలేదు. అదేవిధంగా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఇక్కడ మినిస్టర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఈ రోడ్డును పట్టించుకునే పాపాన పోలే. ఇవాళ ఇక్కడ గ్రానైట్ క్వారీలతోటి కోట్ల రూపాయల సంపాదన వస్తున్నా కూడా గవర్నమెంట్కి ఎన్నో లారీలు ఈ నేషనల్ హైవే కనెక్టెడ్గా అటు వరంగల్ నుంచి కావచ్చు, అటు విజయవాడ నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, ఇటు నాగ్పూర్ హైవేకి పోయే అన్నీ కూడా ఈ రోడ్లోనే రావాల్సింది. ఈ రోడ్డు బైపాస్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయ్యే పరిస్థితి ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళు కేవలం బీహార్ రాజకీయాలు, జూబ్లీహిల్స్ రాజకీయాలు తప్ప ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారి 563లో భాగంగా వరంగల్ నుంచి కరీంనగర్ 4 లేన్ రోడ్డు విస్తరణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. అయితే జాతీయ రహదారిలో అంతర్భాగంగా ఉన్న జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి 58 కిలోమీటర్లను మాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ పాటికే 60% పనులు పూర్తయి ఉండేవి. అయితే ఇంకా టెండర్లే పూర్తి చేయడం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే పలుసార్లు ఉన్న అధికారులతో రివ్యూ చేశారు, కానీ భూసేకరణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఈ 58 కిలోమీటర్ల రహదారిలో 6 మేజర్, 18 మైనర్ బ్రిడ్జీలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 195 చోట్ల కల్వర్ట్లు నిర్మించాలని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటికీ ఆ రోడ్డు కాగితాలకే పరిమితమైంది. రోడ్లో నిమిషానికి కనీసం 10 వాహనాలు వెళ్తాయి. వరంగల్ టు నిజామాబాద్ వయా కరీంనగర్, జగిత్యాలతో పాటు హైదరాబాద్ టు జగిత్యాల వయా కరీంనగర్ కు ఆ రహదారే దిక్కు. అలాంటి ఆ రహదారిని చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు కనిపిస్తాయి. గతంలో కలెక్టర్ గారికి విన్నవించుకోగా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారు స్వయంగా విజిట్ చేశారు. ఈ రోడ్డుతో పాటు వేములవాడకు సంబంధించినటువంటి ప్రధాన రహదారిని కూడా విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు విజిట్ చేసినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ అధికారులు స్పందించి చర్యలు ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. దీని కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న మనకు చెవెళ్లలో జరిగిన సంఘటన కూడా మనకు అద్దం పడుతుంది. రోడ్ల యొక్క పరిస్థితి ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నమ్మే పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణలో లేని పరిస్థితి అయితే ఉంది. బైపాస్ అమ్మడి నిత్యం ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ప్రతిరోజు చూస్తున్నాము. నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. మోకాల వంతు గుంతలున్నాయండి. ముఖ్యంగా రైతులు కానీ రైతు కూలీలు కానీ ఈ రోడ్ ఎంబడి వెళ్తూ ఉంటారు. సో ఈ అధికారులు అయితే ఎప్పుడు కూడా పట్టించుకుంటలేదండి. ముఖ్యంగా మేము ఒక 1 year బ్యాక్ మేము సొంతంగా డబ్బులు పెట్టుకుని ఈ రోడ్డుకు ఒక 4-5 కిలోమీటర్లు మట్టి పోయించామండి. సో అప్పుడు అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోయారు, నామమాత్రంగా వస్తారు, కానీ ఇంతవరకు దీన్ని పట్టించుకున్న పాపం లేదండి. గత ఏడాది సెప్టెంబర్లోనే రోడ్డుకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని భావించారు, కానీ ఇప్పటికీ ముందుకు కదలడం లేదు. ఆ రోడ్డులో ప్రమాదకరమైన మూల మలుపులు ఎన్నో ఉన్నాయి. రోడ్డు డ్యామేజీ అయితే పట్టించుకునే దిక్కే ఉండదు. రోడ్డుపై ఉన్న గుంతలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కనీసం రోజుకు 2 మైనర్, నెలకు 4 మేజర్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పటికీ ఆ జాతీయ రహదారి విస్తరణను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అసలు మనం చూస్తున్నది రోడ్లా కాదా అనేది ఎంత భయానకరంగా ఉందో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మోకాలు లోతేమో కానీ ఏకంగా మనిషి మునిగే రేంజ్లో ఈ రోడ్లు దర్శనమిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలు వాహనాలు ఈ రహదారి గుండా వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. కరీంనగర్ నుంచి అంటే వాస్తవానికి వరంగల్ టు కరీంనగర్ మీదుగా జగిత్యాల్ నిజామాబాద్ వెళ్ళాలన్నా లేదా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వయా జగిత్యాల్ నిజామాబాద్ వెళ్ళాలన్నా ఇది బైపాస్ రహదారి. ఎందుకంటే భారీ వాహనాలు ముఖ్యంగా గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా, ఎందుకంటే వ్యాపార వాణిజ్య వెహికల్స్ లైక్ గ్రానైట్ కానీ లేకపోతే ఇతరత్ర వెహికల్స్ అన్నీ కూడా ఈ బైపాస్ గుండా వెళ్తాయి. అసలు ఈ బైపాస్ అనేది ఇది రోడ్డా లేకపోతే ఎంత దారుణంగా ఉందో మనం చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా మోకాలు కంటే ఎక్కువ లోతే గుంతలు ఈ బైపాస్లో దర్శనమిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వాహనాలు చాలా చోట్ల ఇక్కడే ఇరుక్కుపోయి గంటల తరబడి ట్రాఫిక్ అవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్న దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. సో దాదాపు 8 నెలలుగా ఈ రహదారి ఇలాగే ఉంది. అయినా అధికారులు పట్టించుకోవటం లేదు. స్థానిక గ్రామాల ప్రజలు కానీ రైతులు కానీ దీన్ని బాగు చేయాలని కోరుతున్నారు. వాస్తవంగా కరీంనగర్ టౌన్లోకి వచ్చే వాహనాలను అంటే రద్దీ తగ్గించడానికి మానేరు డ్యామ్ మీదుగా మల్కాపూర్ రోడ్ నుంచి వెలిచాల ఎక్స్ రోడ్ నుంచి మళ్ళీ తిరిగి నేషనల్ హైవే 563కి కనెక్టివిటీగా ఈ బైపాస్ రోడ్ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ఈ రోడ్డుని రైతులతో పాటు భారీ వాహనాలు గ్రానైట్ వాహనాలతో పాటు ఇతర వ్యాపార వాణిజ్య వాహనాలు కూడా దీన్ని యూజ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అడుగు తీసి అడుగు మనుషులు నడవటమేమో అసలు వాహనాలు వెళ్ళాలంటే నరకంగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అధికారులు ఇప్పటికైనా పెద్ద ప్రమాదాలు జరగక ముందే ఈ రోడ్డును బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.